సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖ జిల్లా పెందుర్తి సమీపం చిన్నముసివాడ గ్రామంలో ఉన్న ద్రోణంరాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామనాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అందులో వ్యక్తి ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లి ద్రోణంరాజు చురుకైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముమ్మన మహాలక్ష్మి నాయుడు, రాపర్తి వాసు, ముమ్మన కనకరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశం నేతగా ఎదిగాడు. భారతదేశానికి నిధి పరిదేశంలో కొన్ని పదవులు చేసి దేశానికి ఎంపీ చేసి రాజ్యసభ చేసి గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కువ డెవలప్మెంట్కి ఆయన చూసేవాడు. పేదవాళ్ళని మైనార్టీని దృష్టంతా ఆయన గ్రామ ప్రజలకు సేవ కోసం చేసేవారు. ఏంటి ప్రజారీసులో తన జీవితం అంతా పేద ప్రజల కోసం సేవ చేసేవారు. కాంగ్రెస్ పార్టీ బలోత్ కోసం ఎల్లవేళ్ళ కృషి చేసేవారు. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ముందుంచి పార్టీ కోసం బలోపేతం ముందుకు తీసుకెళ్ళేవారు. కాంగ్రెస్ తన వినియోగం, కాంగ్రెస్ పార్టీ తన జయం అన్నట్టు పనిచేశారు. ప్రతి కార్యకర్త కూడా తన గుండెల్లో నిలిచేలాగా కాంగ్రెస్ పార్టీ నిలాలని కాంగ్రెస్ చేశారు. ఒక ఉపాధ్యాయుడిగా కాంగ్రెస్ పార్టీని నడిపించి కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేశారు. గ్రామ స్థాయి పదవులు చేసి రాష్ట్ర స్థాయి పదవులు చేసి ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో పదవులు చేశారు. మాకు ఎంతో ఆనందకరం. మా ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అంతా ఆయనే చేశారు. ఆయన సేవలు మేము ఎప్పుడు మరవలేని వృత్తిగా మేము ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా కొనియాడుతుంటాం. ఆయన సేవలు మేము మరవలేము. మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మరవలేరు. ఆయన ఎల్లవేళ మాకు ఆశీస్సులని కావాలని మా ప్రాంతం నుంచి మేము కోరుకుంటాం.